తెలుగు జగమంతా వెలుగు. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఆర్ట్లో స్కూల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్. సింగపూర్లో సెమీ కండక్టర్లపై సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సు పాల్గొన్న సీఎం చంద్రబాబు. సిబిఎన్ సర్వే డిప్యూటీ డైరెక్టర్లో ఏసీబీ తనిఖీలు. నరహర్ ఇంట్లో పలు కీలక పత్రాల స్వాధీనం. నీట్ ఎగ్జామ్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై కేంద్రం తాత్కాలిక ఆంక్ష. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న నీట్ ఎగ్జామ్స్ జరగనున్న నేపథ్యంలో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ యాక్సెస్ నిషేధించింది. అదేవిధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్లోని ఎడిట్ ఆప్షన్ తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. అలాగే నీట్ రీటెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న నీట్ రీ ఎగ్జామ్ జరుగుతున్న నేపథ్యంలో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ యాక్సెస్ నిషేధించింది. అదేవిధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్లోని ఎడిట్ ఆప్షన్ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. అలాగే నీట్ రీటెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటుగా బుక్లెట్లలో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. దేశంలో నకిలీ ప్రమాదకరమైన మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న చిన్న గ్రామాల్లో కప్ సిరప్ల అమ్మకాలపై ఇప్పటి వరకు ఉన్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేస్తుంది. ఇకపై సరైన డ్రగ్ లైసెన్స్ లేని దుకాణాల్లో కాఫ్ సిరప్లను విక్రయించడాన్ని వీల్లేదని స్పష్టం చేస్తుంది. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే దగ్గుమందు విక్రయించవద్దని స్పష్టం చేస్తుంది. దేశంలో నకిలీ ప్రమాదకరమైన
దేశంలో నకిలీ ప్రమాదకరమైన మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న చిన్న గ్రామాల్లో కఫ్ సిరప్ల అమ్మకాలపై ఇప్పటి వరకు ఉన్న మినహాయింపులను పూర్తిగా రద్దు చేస్తుంది. ఇకపై సరైన డ్రగ్ లైసెన్స్ లేని దుకాణాల్లో కఫ్ సిరప్లను విక్రయించరాడానికి వీల్లేదని స్పష్టం చేస్తుంది. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే దగ్గుమందు విక్రయించరాదని స్పష్టం చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభానికి సిద్ధమైంది. సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన పాఠశాలను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన అల్పాహార పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, క్రీడా ప్రాంగణం, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి సమీప క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభానికి సిద్ధమైంది. సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన పాఠశాలను రేపు సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన అల్పాహార పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, క్రీడా ప్రాంగణం, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి సమీప క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాల ముహూర్తం ఖరారైంది. 2026 విక్రమనామ సంవత్సరానికి సంబంధించి బోనాల జాతర షెడ్యూల్ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు జాతర కార్యక్రమాల వివరాలు పత్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి పండితులు విడివిడిగా అందించారు. ఏడాది ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. అంతకంటే ముందుగా జూలై 19న అమ్మవారి ఘటోత్సవంలో ఈ వేడుకలకు అంకురార్పణ జరగనుంది. ఆషాఢమాస బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపు పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే దేవాదాయ శాఖ మంత్రితో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆగస్ట్ అవినీతి తిమ్మింగలాలపై ఏసీబీ మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. తెల్లవారుజాము నుండి ఏకకాలంలో మొదలైన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు, భారీ అక్రమాస్తులు వెలుగు చూశాయి. నరహరి ఇల్లు కాకుండా ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరిపారు. పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నరహరి అక్రమ ఆస్తుల విలువ దాదాపుగా 200 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని అధికారులు నిర్ధారించారు. తనిఖీల్లో భాగంగా ఏకంగా 1.2 కోట్ల భారీ నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఐటీ హబ్ గచ్చిబౌలిలో అత్యంత ఖరీదైన 2 లగ్జరీ విల్లాలు, అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో విలువైన ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి మరికొద్దిసేపు ఏసీఎల్ ఒక 20 మంది ఆఫీసర్లు చిత్రలాట్లోనే ఉన్నారు. సింగపూర్ వేదికగా జరుగుతున్న సెమీకాన్ ఎకోసిస్టమ్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామిక అవకాశాలను ఆయన ప్రపంచ దేశాల ప్రతినిధులకు వివరించారు. సెమీ కండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన వేదికని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు సింగపూర్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. సిబిఎన్ ఎట్ ది రేట్ ఆఫ్ 361 degrees ఫార్ ఆ మ్యాథ్ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి సింగపూర్లో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. ఏపీలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర పర్యావరణ పరిరక్షణకు కేంద్రం నుంచి పూర్తి హామీ లభించినట్లుగా పవన్ కళ్యాణ్ స్వయంగా తెలిపారు. From high tide zone up to 5 kilometers of the coast towards the landslide towards the land. So we have demarcated into 3 zones and going for plantation. For that we sought his help support also, which he generously agreed. And critical habitat improvements and Project Tiger regarding base camps. We want to increase tiger base camps from 90 to 150. And which we need additional funding. So which he generously said he would come on, I think, August 12th. I think, and they would be sending a central team, and they would be guiding us on August 12th and how to take forward, and whatever support is needed, 100% union government will be there, and it will take whatever your needs and requirements on that, we will fulfill completely. That one thing he generously and wholeheartedly agreed. And why we need this base camps, what is the price, I mean, why we are seeking support is Chinchur tribes will be working there,
and it will give them an employment for 300 Chenchu youth. It will be given employment. So to move within 5 kilometer, we'll have a 5 kilometer base camp for every 5 kilometer there will be a base camp. So to move around in the forest, they need motorbikes, they need some dry ration and some support to for the forest watchers, and that is one thing which we agreed. So these are the major things which we have discussed, and which whatever we put forward, the request we have put forward, he generously agreed. I'm wholeheartedly convey my heartfelt thanks to Honorable Union Minister Sri Bhupendra Yadav. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా బాలిక కోసం పోలీసులు స్థానికులు ముమ్మరంగా గాలిస్తుండగా తాజాగా ఘటనా స్థలంలో కొన్ని విస్తుపోయే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. పామాయిల్ తోట ఫెన్సింగ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 2 బొమ్మలను పెట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అందులో ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ బొమ్మలను అక్కడి ఎవరు పెట్టారు? నిన్నటి వరకు లేని బొమ్మలు సడన్ గా అక్కడికి ఎలా వచ్చాయి? చిన్నారి అదృశ్యం వెనుక ఏమైనా చేతబడులు, క్షుద్ర పూజలు కోణం ఉందా? కేసును పక్కదారి పట్టించడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ డ్రామా ఆడుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా బాలిక కోసం పోలీసులు స్థానికులు ముమ్మరంగా గాలిస్తుండగా తాజాగా ఒక ఘటనా స్థలంలో కొన్ని విస్తుపోయే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. పామాయిల్ తోట ఫెన్సింగ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు 2 బొమ్మలను పెట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అందులో ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ బొమ్మలను అక్కడ ఎవరు పెట్టారు? నిన్నటి వరకు లేని బొమ్మలు సడన్ గా అక్కడికి ఎలా ప్రత్యక్షమయ్యాయి? చిన్నారి అదృశ్యం వెనక ఏమైనా చేతబడులు, క్షుద్ర పూజల కోణం ఉందా? కేసును పక్కదారి పట్టించడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ డ్రామా ఆడుతున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కాకినాడ నుంచి. శ్రీనివాస్, చెప్పండి. నిన్నటి వరకు లేని బొమ్మలు ఈ రోజు ఉండటం చూస్తే ఇదేదో కావాలని ఎవరో చేసినట్టుగా, మనకి మిస్లీడ్ చేసినట్టుగా కనబడుతుంది అనుకోవచ్చా? శ్రీనివాస్. థ్యాంక్ యూ లక్ష్మణ. ఇది కాకినాడ జిల్లా తునిలో జరిగిన సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. గత 11 రోజులు బట్టి జరుగుతున్న లోకల్ పోలీసు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఈ రోజు 11వ రోజు కావచ్చినా కూడా ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి కూడా పురోగతి కూడా కనిపించలేదు. దీన్ని ఏ కోణంలో చూసినా కూడా, అంటే అనేక కోణాల్లో కూడా చూస్తున్నారు. నిన్న అమావాస్య సందర్భంగా, అంటే ఎవరైనా అమావాస్య పేరు చెప్పి ఎవరైనా అపహరించే ఉండొచ్చు, లేదా అంటే కిడ్నాప్ కోణంలో కూడా చూస్తున్నారు పోలీసు బృందాలు దీన్ని. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు 11వ రోజు, అంటే పోస్ట్ మార్టం, అది ఈ కేసులో కీలకంగా మారినటువంటి కుక్క ఏదైతే చనిపోయిందో గత 3 రోజుల క్రితము, ఈ రోజు ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చే రోజు కాబట్టి, అంటే ఈ కేసు గంటకు ఒక మలుపు తిరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు 11వ రోజు ఈ
కీలకంగా అయితే పామాయిల్ తోట సంఘటన జరిగిన స్థలం ఎక్కడైతే ఉందో ఆ తోటలో పామాయిల్ తోట సంబంధించిన ఒక 2 బొమ్మలు అయితే కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఏ కోణంలో ఎవరైనా పెట్టారా, ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది క్షుద్ర పూజలు, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, పాపకి నిజంగా అపహరించి క్షుద్ర పూజలకు ఉపయోగించారా లేదంటే కావాలని చేస్తున్నారా అని కూడా కోణంలో చూస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా అప్డేట్ ఏదైనా ఉందంటే కనుక ఈ కేసు మన కుక్క ఏదైతే చనిపోయిందో ఆ కుక్క సంబంధించిన పోస్ట్ మార్టం కూడా ఈ రోజు వచ్చే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. కానీ ఈ రోజు పోస్ట్ మార్టం వచ్చే లోపల కూడా ఈ సంఘటన కొత్తగా వెలుగులోకి వచ్చింది. దీన్ని మరి పోలీసులు ఎలా విచారణ చేస్తున్నారో కూడా వేచి చూడాలి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. చికెన్ ముక్క ఉంది అందులో అందులో ఉంది అన్నగారు. అయితే ఏదో ప్రాంతంలో కొత్తగా 11 రోజులు పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులు, విద్యార్థుల రవాణా వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సంబంధిత స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంవీఐ సంతోష్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం స్కూల్ వాహన డ్రైవర్లకు పలు భద్రతా సూచనలు చేశారు. చిన్నారులు బస్సు దిగిన వెంటనే సురక్షితంగా రోడ్డు దాటించిన తర్వాతే వాహనాన్ని ముందుకు నడపాలని సూచించారు. ప్రారంభమైన సందర్భంగా ఈరోజు రామగుండం మరియు గోదావరిఖని ప్రాంతంలో స్కూల్ బస్సుల తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా గౌతమి నగర్లో ఇప్పటి వరకు ఒక 10 స్కూల్ బస్సులను తనిఖీ చేయడం జరిగింది. అన్ని బస్సులు మొత్తం అంటే ఇప్పటి వరకు మేము ఏమేమైతే తనిఖీలు చేశామో వాటికి సంబంధించిన పత్రాలన్నీ సరిగా ఉన్నాయి. ఒకవేళ లేని పక్షంలో వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క మా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఈ తనిఖీలు ఒక వారం రోజుల పాటు రోజు ఎవ్రీడే మార్నింగ్ అండ్ మా సాయంత్రం పూట ప్రతి స్కూల్ బస్సులను తనిఖీలు చేయడం జరుగుతుంది. చట్టరీత్యా ఏమైనా లోపాలు ఉన్నా కానీ పేపర్లు అంటే తనిఖీ పత్రాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాటిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అధిక లోడుతో వెళ్ళకూడదు. సీటింగ్ కెపాసిటీ ఎంత ఉందో అంత మందిని పిల్లల్ని తీసుకెళ్లాలి. అలాగే ప్రతి స్కూల్ బస్సులో ఒక అటెండెంట్ ఉండాలి. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ బుకింగ్ విధానం రైతులకు శాపంగా మారింది. యాప్లో స్టాక్ ఉంచిన 2-3 నిమిషాల వ్యవధిలోనే నో స్టాక్ అని చూపిస్తూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే వేలాది బస్తాలు మాయమవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి, బిక్కనూరు, తాడ్వాయి మండలాల్లోని సొసైటీల పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది. యాప్ వాడకం తెలియక పనులు మానుకొని మొబైల్స్ పట్టుకుని పడిగాపులు కాస్తున్న యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక బిక్కనూరులో ఆగ్రహం చెందిన ఒక రైతు ఏకంగా సొసైటీ గోదాంకు తాళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంటే ఆదివారం అన్నారు బుక్ చేసుకోమన్నారు. ఆదివారం బుక్ చేసుకోమంటే ఆదివారం పోయింది, సోమవారం బుక్ చేసుకోమన్నారు. 3 కొట్టిన తర్వాత అన్నారు. 3 కొట్టిన తర్వాత ఏమైంది? 3 కొట్టాక రాగానే అన్ని బుక్ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. నేను చేయాలి చెప్పు. అద్దబిగడు ఉన్నాడు, 10 గుంటలు ఉన్నాడు, సంచో 2 సంవత్సరాలు బుక్ చేసుకున్నారు. నేను ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నదా, 3 ఎకరాలు ఉన్నదా, అద్దబీడు ఉన్నదా నాకు తెలియదు. అవన్నీ 2 సంవత్సరాలు బుక్ చేసుకున్నారు. నేను ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నదా, 3 ఎకరాలు ఉన్నదా, అద్దబీడు ఉన్నదా నాకు తెలియదు. అవన్నీ నాకు కావద్దా, ఒక సంచాలనం కావాలి, నాకు కావద్దా. మొత్తం బుక్ అయిపోయినాయని పూరక అంటే ఏం చేయాలి? నేను అప్పుడు 3 తల కూడా తిరగంగా కూడా ఆదివారం బుక్ చేసుకోమన్నారు. ఆదివారం బుక్ అయిపోయింది. సోమవారం 3 కొట్టంగా అన్నారు. తెలంగాణ ఆర్టీసీ సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
ఆర్టీసీ 94వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి నెల రిటైర్ అవుతున్న కార్మికులకు రావాల్సిన పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు సకాలంలో అందడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి విలీనాన్ని అపాయింటెడ్ డే ప్రకటించి విధి విధానాలు పెట్టండి. గెలిచిన సంఘాలు ఎక్కర్లేదు, ఉన్న సంఘాలు ఎవరైతే ఉన్నారో జేఏసీలో 6 సంఘాలు ఉన్నాయి, 6 పెట్టండి. నాన్ జేఏసీ ఉంది, వాళ్లలో ఎంతమందిని పెడతారో మీ ఇష్టం, పెట్టండి. అందరం కలిసి ముందు విలీన ప్రక్రియ స్టార్ట్ చేసి ఆ తర్వాత చేద్దాం. లేకపోతే కాలయాపన జరగడం వల్ల ఇవాళ నెలకి 200-300 మంది రిటైర్డ్ అయిపోతా ఉన్నారు. వాళ్ళ లక్ష్యం ఎక్కడికి పోవాలి? ఈ నెల దాదాపు 500-600 మంది జూన్లో రిటైర్డ్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నేను అది కాకపోతే మరి ప్రభుత్వంలో అందరి దగ్గర 61 సంవత్సరం ఉంటే ఇలా 60 సంవత్సరాలకే ఇక్కడ రిటైర్డ్ చేస్తా ఉన్నారు. లేదా 61 సంవత్సరం చేయండి, ముందు 61 ఇయర్స్ చేసి అపాయింటెడ్ డే అని ప్రకటించండి. దానివల్ల అవుతుంది. ముందు అపాయింటెడ్ డే అనేది మేము చాలా ముఖ్యంగా కోరుతా ఉన్నాము. అపాయింటెడ్ డేనే మాకు కావాలనుకున్నప్పుడు కాలయాపన ఇవన్నీ వద్దు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పెద్ద మనసుతోటి, మేమంతా కూడా వేరే వాళ్ళం కాదు, మీ బిడ్డలం, మీతోటే ఉంటాం, మీకు ఓట్లేసినాం, గెలిపించినాం, భవిష్యత్తు కూడా ఈ ప్రయోజనం మీకే వస్తుంది. మహాలక్ష్మి పథకంలో ఎంత గొప్ప పేరు మీకు వచ్చిందో అదే విధంగా ఇవాళ అపాయింటెడ్ డే మీరు ప్రకటిస్తే వెంటనే ప్రభుత్వ ఇమేజ్ ఇనుమడింపబడుతుంది, పెరిగిపోతుంది. మా కార్మికులంతా మీకు అండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అరాచకాలు, దారుణ హత్యలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ మండిపడ్డారు. చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ దారుణ హత్యకు గురై 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చీరాల గడియారం సెంటర్లో టీడీపీ శ్రేణులు అమర్నాథ్ గౌడ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొండయ్య అమర్నాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. చెరుకుపల్లి మండలంలో రేపల్లి నియోజకవర్గంలో వెళ్తూ వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ అక్కని కొంతమంది పోకిరి ఎదవలు ఇబ్బంది పెడుతుంటే ఆ సందర్భంగా ఈ అబ్బాయి వెళ్ళి అడ్డుకున్నాడు. అడ్డుకున్నటువంటి వాడిని పైశాచికంగా చిన్నపిల్లడు అనేటువంటి వాడు ఏమి అడ్డుకుంటే ఏమైనా కొడతాడా, చంపాడా, కత్తి తీసుకొని పొడిచాడా? అతన్ని తీసుకెళ్ళిపోయి కొట్టేసి చంపి తగలబెట్టారు. సో తగలబెట్టిన వాళ్ళు మరి ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేయాలి? ఇది తప్పు. ఒక చిన్న అబ్బాయి అతన్ని చంపడం ఏంటి? ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు శిక్షించాలి. అక్కడ జరిగింది ఏంటంటే బాధితులు శిక్షించబడ్డారు, నేరస్తులు ఫ్రీగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వము ఆనాడు ఈ యొక్క ప్రజల్ని పాలించింది. ఈ విషయాన్ని ప్రజలకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈ చిన్న అబ్బాయి గురించి కూడా ఇవాళ చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీ అందరికీ తెలుసు గౌరవ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో వరుస శిశు విక్రయాల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ గ్రామ శిశు విక్రయాలకు అడ్డంగా మారిందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ఇక్కడ 2 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 25 రోజుల క్రితం గిరిజన తాండలో ఒక శిశువును విక్రయించగా తాండవస్తుల ఒత్తిడితో ఆ బిడ్డ తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. తాజాగా పేదరికం కారణంగా మమత అనే మహిళ తన మగబిడ్డను కృష్ణయ్య అనే వ్యక్తి ద్వారా మరొకరికి విక్రయించినట్లుగా తెలిసింది. ఈ ఘటనలపై సమాచారం అందుకున్న ICDS చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. నేను ఇప్పుడు కాదు, మస్తు రోజులు ఇప్పుడు చదువుకుంటే నువ్వు ఏ క్లాస్ వచ్చుంటావు? ఇప్పుడు నేను 6th అవుతుంది. అందుకని మమ్మల్ని కాబట్టి మనకు ఫోటోలు కావాలి. ఇవన్నీ పోయినాం, పోయి అన్ని తావు సందము విభాగంలో పనిచేస్తున్నాము. అయితే మనకు ఇక్కడ ఈరోజు కౌడిపల్లి మండల్లో లోకల్లో సేల్ ఆఫ్ చైల్డ్ జరిగిందని సమాచారం వచ్చింది. దాని మేరకు కౌడిపల్లిలో వెళ్ళి విచారణ చేయగా కౌడిపల్లిలో లేరు. తర్వాత వెల్దుర్తి మండల్ ఉప్పులింగాపూర్లో సేల్ ఆఫ్ చైల్డ్ జరిగిందని ఆ విచారణలో తేలింది. ఇట్టి విచారణ మేరకు ఉప్పులింగాపూర్ గ్రామానికి వెళ్ళి విచారణ చేయగా
అక్కడ మదర్ను తర్వాత చుట్టుపక్కల వారిని తెలుసుకున్న విషయం ఏమిటి అనగా నిజంగానే అమ్మాయిని సేలాప్ జరిగిందని తెలిసింది. తర్వాత మీడియేటర్ ద్వారా ఇట్టి విషయం తెలుసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇంకా ఎవరైతే అమ్మాయిని అడాప్షన్ తీసుకున్నారో వాళ్ళ సమాచారం తెలియలేదు కాబట్టి అది రేపు సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేయాలని ఈ మీడియేటర్కు పైన మన పోలీస్ స్టేషన్ గుండెల్లో. పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గ పరిధిలోని నందిగమ గ్రామంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత 4 నెలలుగా ఎస్సీ కాలనీ మొత్తం చీకట్లోనే మగ్గుతుంది. 3 ఫేస్ విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం పాత స్తంభాలు తొలగించిన అధికారులు కొత్త లైన్లు వేయడం మరిచిపోయారు. దీంతో రాత్రి వేళల్లో వృద్ధులు, మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. దీనికి తోడు డ్రైనేజీ కాలువను శుభ్రం చేయకపోవడంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరుతుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల బెడద తీవ్రమైన రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్, పంచాయతీ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అది నందిగామ గ్రామం ఎస్సీ కాలనీ. అయితే ఇక్కడ మేము ఒకటి గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏమిటంటే 4 నెలల నుంచి మా వీధి లైట్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మరుగుపడిపోయి ఉన్నాయి. వీధి లైట్లు మీరు చూస్తూ ఉన్నారు. మరి 4 నెలల నుంచి కూడా మేము చీకట్లోనే నడుస్తూ ఉన్నాము. మా దగ్గరలో స్కూలు ఉన్నది, ఎల్ఈ స్కూలు. మరి పాఠశాలకు వచ్చే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మా యందు దయ ఉంచి మరి వీధి లైట్లను త్వరగా ఏర్పాటు చేయాలని, వర్షం పడితే ఈ రోడ్డు కూడా జలమయమయ్యి మరి నడవలేని పరిస్థితిలో మేము ఉంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి నందిగామంలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులకి మరి ఆదేశాలు జారీ చేసి త్వరగా ఈ వీధి లైట్లను ఏర్పాటు చేయాలని మరి గవర్నమెంట్ వారిని కోరుతూ ఉన్నాం. మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా మరి పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. మేము ఎప్పుడు కూడా. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాను తరలిస్తున్న 2 మహిళలను ఇచ్చాపురం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను యాస్మిన్ యూసఫ్ పట్ని, షరీఫ్ అవి దస్తగిరిగా గుర్తించారు. వీరిద్దరూ ఒడిశాలో గంజాన్ని కొనుగోలు చేసి బెర్హంపూర్ మీదుగా ఇచ్చాపురం చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వీరి బ్యాగులు సోదా చేయగా 32 కిలోల 360 గ్రాముల భారీ గంజాయి లభ్యమైంది. గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇచ్చాపురం సిఐ చిన్నమయనాయుడు తెలిపారు. జోగేశ్వరి ఈస్ట్ ముంబైకి చెందిన వ్యక్తిగా తెలియజేసినది. అదేవిధంగా 2వ మహిళను అడగగా ఆవిడ పేరు షరీఫ్ అవి దస్తగిరి, ఏజ్ 44 years, నల్లసర్పేట్ వెస్ట్, ముంబైకి తెలియజేశారు. వీరిద్దరిని ముంబైలో గల మహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఒడిస్సాలోని సిమ్లీగూడలో ముఖలా లెమ్మా దగ్గర గంజాయి తీసుకొని రమ్మని ఇద్దరిని పంపించడం జరిగింది. వారు ఆ సిమ్లీగూడలో గంజాయి తీసుకొని రైల్వే స్టేషన్లో ముంబై వెళ్ళడానికి రైల్వే స్టేషన్ దగ్గర దాకా అదుపులోకి తీసుకుని అమ్మ తీరు మాకు ప్రేమను పంచి ఆకలి బాధ